నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే 90% వ్యూవర్స్ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. 10% మాత్రమే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు వీడియో చేస్తున్నారు. ఎందుకంటే మన ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ప్రస్తుత రాజకీయాలు, ఏవైతే మనకు ఉపయోగపడే అంశాలు ఇవే మన ఛానల్లో చేస్తూ ఉంటాం. వేరే వీడియోస్ కానీ స్క్రాప్ కంటెంట్ మన దాంట్లో ఉండదు. యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి. నిజంగా ట్రెండింగ్ కానీ ఏవైనా మనకు అవసరం ఉన్నాయి, ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అవే వీడియోలు మన ఛానల్లో వేస్తుంటాం. దయచేసి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే రేషన్ కార్డ్ అనేది నిజంగా చాలామంది రేషన్ కార్డులు లేక ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో గొడవ అవుతుంది. ఎందుకు గొడవ అవుతుంది? రేషన్ కార్డు ఉంటేనే కదా మనకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైనా కూడా మనం అప్లై చేసుకోవచ్చు, పొందొచ్చు. రేషన్ కార్డు లేనిది ఎవరికి కూడా స్కీమ్ రావు. నిజంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తుందండి అంటే, ఎవరైతే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇస్తుంది. ఉన్న వాళ్ళకి అవసరం లేదు కదా. కార్లు, బంగ్లాలు, జాగాలు, ఇల్లులు ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ యొక్క సంక్షేమ పథకాలు? సో గరీబ్ వాళ్ళకే, మిడిల్ క్లాస్ వాళ్ళకే, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకే సంక్షేమ పథకాల కోసం సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ పథకాలు అప్లై చేసుకోవాలంటే మనకు రేషన్ కార్డు ఉండాలి. సో చాలామందికి రేషన్ కార్డు లేవు. కొన్ని ఏళ్ళగా గత ప్రభుత్వం కూడా తెలంగాణలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు తెలంగాణలో రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20,000 కోట్ల రూపాయలతో రైతుల రుణమాఫీ చేసిండు. ఆ రైతుల రుణమాఫీ దాదాపు 45 లక్షల మందికి కావాలి. కానీ దాదాపు నాకు తెలిసి 20 లక్షలు వరకే అయింది అనుకో, 18 లక్షల రైతులకే అయింది అని చెప్పి విన్నాం. ఎందుకు అందరికీ కాలేదు అంటే టెక్నికల్ ప్రాబ్లం. ఈ టెక్నికల్ ప్రాబ్లం అంటే ఏంది? ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 రైతులు. అన్నకి రైతు రుణమాఫీ జరిగింది, తమ్ముడికి కాలే. ఎందుకంటే ఇద్దరు ఒకటే రేషన్ కార్డు. అన్న అదే రేషన్ కార్డు నెంబర్ ఇస్తాడు, తమ్ముడు అదే రేషన్ కార్డు నెంబర్ ఇస్తాడు. ఫస్ట్ సిరీస్లో అన్న వస్తాడు, అన్నకు రైతు రుణమాఫీ అయిపోయింది, తమ్ముడికి ఎందుకు కాలే? ఆల్రెడీ ఇదే రేషన్ కార్డు పైన వాళ్ళ అన్నకైంది కాబట్టి తమ్ముడికి కాదు. ఇక్కడ అన్న తమ్ములు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి. వాళ్ళ నాయన ఆ పొలం జాగాను పంచేస్తాడు. ఎవరు ఎకరాలు వాళ్ళకు పనిచేసిన తర్వాత అన్న భార్యతో, తమ్ముడు భార్యతో సపరేట్గా ఉంటున్న రేషన్ కార్డులో మాత్రం ఒకటే కార్డులో ఉంటారు. వాళ్ళ భార్యల కార్డులో ఉంటారు. కొత్త రేషన్ కార్డు అప్లై చేద్దామంటే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులో అప్లికేషన్స్ ఇంకా తీసుకోదు. సో ఇది టెక్నికల్ ఇష్యూ. ఇదే కాకుండా రీసెంట్గా రాజీవ్ యువ వికాసం స్కీమ్ చాలామంది అప్లై చేసుకున్నారు. ఇంకా చాలామందికి రాలే, వచ్చే అవకాశం ఉంది. దాంట్లో కూడా రేషన్ కార్డు మ్యాండేటరీ. నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డు ఉంటేనే కదా నువ్వు గరీబోడని తెలుస్తుంది. ఉన్నవాడికి రేషన్ కార్డు ఉండదు. ఖచ్చితంగా గరీబోడికైతే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు రేషన్ కార్డు ఉంటేనే నువ్వు సంక్షేమ పథకాలకు అర్హులవు. సో 3 అన్నదమ్ములు ఉంటే, ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ వచ్చింది. నా ఇంట్లో 2 తమ్ముళ్లకు ఆ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రాదు. ఎందుకంటే సేమ్ రేషన్ కార్డు కాబట్టి. సో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఎప్పటి నుంచో వస్తున్నాయి వార్తలు, కానీ అది అమలు అవ్వట్లేదు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక వార్త మనం చూద్దాం. స్థానిక ఎన్నికల తర్వాత అనర్హుల ఏరివేత, రేషన్ కార్డులపై ఇంటింటి పరిశీలన. జిల్లాలకు 2.20 లక్షల పేర్లతో జాబితా. వారం రోజులుగా వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. తొలుత మరణించిన, అందుబాటులో లేని వారి పేర్లు తొలగింపు. ఆ తర్వాత ధనవంతుల కార్డుల కట్. నిజంగా ఇది ధనవంతుల కార్డు కట్ చేయాలి. ధనవంతులు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని ఉన్నవాళ్ళు, ధనవంతులు అంటే కోట్లాది రూపాయలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నవాళ్ళు కాదు, కానీ ఒక G+1 ఇల్లు ఉన్నవాళ్ళు, లేకపోతే 200 గజాల్లో ఇల్లు ఉండి పెద్ద అలాంటి ఇల్లు 1-2 ఇల్లులు ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు కూర్చున్న దగ్గర డబ్బులు వస్తాయి. 2-3 ఇల్లులు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న వాళ్ళకి రెంట్లు ఇవన్నీ కూడా వస్తాయి. సో వాళ్ళకు కూర్చున్న దగ్గర డబ్బులు వస్తే వాళ్ళకి రేషన్ బియ్యం ఎందుకు? ముఖ్యంగా రేషన్ కార్డులో ముఖ్యంగా తీసుకునేది ఈ పథకాలతో పాటు రేషన్ బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు రేషన్ బియ్యం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. మధ్యాహ్నం వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు, పొద్దున మధ్యాహ్నము వాళ్ళు సన్న బియ్యం వండుకున్నా కూడా రాత్రికి రేషన్ బియ్యం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం ఉంది కదా, సన్న బియ్యం రాకముందుకు దొడ్డు బియ్యం తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పొద్దున మధ్యాహ్నం సన్న బియ్యం తింటాం కదా, రాత్రికి దొడ్డు బియ్యం తింటే ఏమవుతుంది? ఇవి కూడా రైసే కదా, గవర్నమెంట్ తినమనేస్తుంది కదా అని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సన్న బియ్యం, ఆ దొడ్డు బియ్యానే మంచిగా వండుకొని తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది. ఆ సన్న బియ్యం చాలా కళ్ళకు అద్దుకొని తింటున్నారు. బాగున్నాయి కదా బియ్యం అని. నేను కూడా గ్రౌండ్ లెవెల్లో సర్వేకి వెళ్ళినప్పుడు
చాలామంది మొత్తం అసలు సన్నబియ్యం కొనుక్కోకుండా ఈ గవర్నమెంట్ ఇస్తున్న సన్నబియ్యమే తిన్నారు. కొద్దిమంది దొడ్డుగా అవుతున్నాయి, మెత్తగా అవుతున్నాయి అంటే వాటర్ తక్కువ పోసుకొని వండుకోవాలని పక్కన ఉన్నటువంటి కొంతమంది ఆ మహిళలు అంటున్నారు. సో వాటర్ తక్కువ పోసుకుంటే బాగా అవుతాయి, మేము ఇవే తింటున్నాం బిడ్డ అంటున్నారు. నిజంగా చాలామంది దొడ్డు బియ్యం అంటే దొడ్డు బియ్యం కాదు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది గవర్నమెంట్. తప్పేముంది, తింటే తినడానికే ఇస్తుంది కదా. ఆ తినడానికి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గుడిసెలలో ఉండి వాళ్ళకు రేషన్ కార్డులు లేక, అన్నం దొరకక, ఏదో ఎవరో ఇస్తే అడుక్కొని తినేవాళ్ళు, టైంకి అన్నం దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటిది ఈ గవర్నమెంట్ ఇస్తున్న బియ్యం తినడంలో తప్పేముంది. సో మొత్తానికి చాలామంది అయితే తినేవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వంపై తగ్గనున్న 500 కోట్ల భారం. రేషన్ లబ్ధిదారులు అనర్హుల ఎరువేతపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ దృష్టి పెట్టింది. గత 10 ఏళ్లలో ఎంతోమంది యువకులు ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. ఎంతోమంది మరణించారు. అయితే వారి పేర్లు తొలగించకపోవడంతో ఇప్పటికే రేషన్ పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. సుమారు 2.20 లక్షల పేర్లతో ఒక జాబితాను ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాలకు పంపించినట్లు తెలుస్తుంది. వివరాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో కార్డులో పేర్లు ఉండి అందుబాటులో లేని మరణించిన వారి పేర్లను గుర్తించేందుకు సిబ్బంది పక్షం రోజులుగా ఇటువంటి ఇంటింటా పరిశీలన చేస్తున్నారు. ఇలాంటి వారి పేర్లను తొలగించిన తర్వాత ధనవంతుల కార్డులను కత్తిరించాలని కోరుతున్నారు. ధనవంతుల కార్డులు కత్తిరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే అనర్హులను తొలగించాలని భావించింది. అయితే స్థానిక రాజకీయ నాయకుల అభ్యంతరాలతో ఆ ప్రక్రియను నిలిపివేసినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో స్థానిక ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని, అప్పటి వరకు వేచి చూడాలని కోరడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. అయితే పంచాయతీ ఎన్నికల తర్వాత అనర్హులకు రేషన్ కార్డులు తొలగించక తప్పదని పౌర సరఫరాల శాఖ అధికారులు అభిప్రాయంగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికే రేషన్ కార్డులు అనే నిబంధనలు ఉన్నాయి. నిజంగా యాన్యువల్ ఇన్కమ్ సంవత్సరానికి 1,50,000 సంపాదిస్తారు ఊర్లలో ఉండేవాళ్ళు. సిటీలో అయితే 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్ళు, అంటే దాదాపు ఒక 10-12 సంపాదించే వాళ్ళు లేదా 15,000 సంపాదించే వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలనేది ఒకటి అయితే ఉంది. కానీ పట్టణ ప్రాంతాల్లో ధనవంతులు కూడా పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు పొందారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ వంటి ఉచిత వైద్య సేవలకు వాటిని వినియోగిస్తున్నారు. నిజంగా చెప్పినా మనం అనుకున్నాం కదా, ఇప్పుడే చాలామంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు పొంది సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ వంటి ఉచిత పథకాలను వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం నెలవారీగా పంపిణీ చేసే బియ్యం తీసుకోవడం లేదు. దుకాణాల వద్ద క్యూలైన్లలో ఉండాల్సిన అవసరం తమకు లేదని డీలర్లకే ఆ బియ్యాన్ని అప్పగిస్తూ కిలోకు 10 చొప్పున తీసుకుంటున్నారనే చర్చ జరుగుతుంది. ఇది ఒక దందా అయిపోయింది, మళ్ళీ బ్లాక్ దందా. ఫ్రీగా రేషన్ ఇప్పుడు సన్నబియ్యం కాదు, దొడ్డు బియ్యం కాదు, ఇప్పుడు సన్నబియ్యం కూడా 10 రూపాయలకు కిలో లాగా అమ్మేసుకుంటారు. కిలోకు 10 రూపాయలు చొప్పున తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. దీంతో పీడిఎస్ రైస్ బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందనే విమర్శ ఉంది. ఇలాంటి వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 6.50 లక్షలు ఉండవచ్చని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అనర్హుల జాబితా పరిశీలన సమయంలో ధనవంతులు కార్డులను కూడా తొలగిస్తారని ముందుగానే లీకులు ఇస్తున్నారు. మొత్తానికైతే ధనవంతులకు కార్డులు కట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అనుకుంటున్నారు. ఇక ఉచిత రేషన్ కార్డు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 10,655 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అందులో రాష్ట్రం వాటా 5,175 కోట్లు కాగా కేంద్రం 5,485 కోట్లు భరిస్తుంది. అయితే గత ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 2,858 కోట్ల రూపాయల భారం పడుతుంది. మరోవైపు చాలామంది ఏమనుకుంటున్నారు, ఈ రేషన్ కార్డు ఇస్తుంది, సన్నబియ్యం ఇస్తుంది, రేషన్ కార్డు పైన రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, మోడీకే సంబంధం, మోడీ ఇస్తుండే, రేవంత్ రెడ్డిది ఏం లేదు అంటారు. రాష్ట్ర ఖజానా చూసుకోండి. ఇక్కడ రాష్ట్ర ఖజానా చూసుకుంటే దాదాపు 2,858 కోట్ల రూపాయల భారం పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరోవైపు ఇటీవల కొత్త రేషన్ కార్డులు మంజూరీ చేయడంతో అధికారుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత బీఆర్ఎస్ పాలనలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3.10 లక్షలకు చేరింది. ఇంతమందికి ఉచితంగా 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయడం ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారింది. అందుకోసం ముందుగా అడ్రస్ లేని మరణించిన వారి పేర్లను తొలగించాలని భావిస్తుంది. ఆ తర్వాత ధనవంతుల కార్డులను కట్ చేస్తే 500 కోట్ల రూపాయల భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
పేద మధ్యతరగతి ప్రజల పేర్లు తొలగిస్తేనే సమస్యలు వస్తాయని, ఆర్థికంగా ఉన్నంతగా ఉన్నవారి పేర్లను తొలగిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం భావిస్తుంది. వారు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితులు కూడా ఉండవని అనుకుంటుంది. నిజంగా గరీబోల కార్డులు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళ కార్డులు కట్ చేయడం కంటే ఉన్న వాళ్ళ కార్డులు కట్ చేస్తే, మా కార్డు పోయింది అని చెప్పి వాళ్ళు రోడ్ల మీకు వచ్చి గొడవ చేయరు, ఎవరికి కూడా చెప్పుకోరు. ఎవరైనా మా కార్డు పోయింది, మా రేషన్ కార్డు కట్ చేస్తారు అంటే, నీకెందుకు కార్డు, ఇన్ని డబ్బులు ఉన్నాయి నీకెందుకు కార్డు అంటారు. సో వాళ్ళు సిగ్గుకన్నా కూడా బయటకు వచ్చి కార్డులు లేవని మొత్తుకోరు. సో మొత్తానికి ధనవంతుల కార్డులు కట్ చేయాలా. ఇదైతే గవర్నమెంట్ ఇస్తున్న సన్నబియ్యం బాగా ఉన్నాయి, నేను గ్రౌండ్ లెవెల్లో కూడా సర్వే చేసిన, సన్నబియ్యం బాగున్నాయని 70% మంది లబ్ధిదారులు అంటారు. మిగతా వాళ్ళది మిక్స్డ్ టాక్ ఉంటుంది ప్రజలది. సో మొత్తానికి సన్నబియ్యం ఈ విధంగానే కంటిన్యూ చేయాలి. కొత్త కార్డులు తొందరగా ఇవ్వాలని చెప్పి మనం అందరం అయితే కోరుకుందాం. రేషన్ కార్డులపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.